ప్లాస్టిక్ ప్లాస్టిక్ తోటి మనం ప్రతిరోజు సంసారం చేస్తున్నాము. ప్లాస్టిక్తో జీవించటం లేదు, మనం ప్లాస్టిక్ తోటి సంసారం చేస్తున్నాము. ఎట్లా అంటే నిద్ర లేవడంతో మనం బ్రష్ చేస్తాము, ఆ బ్రష్ అనేది ప్లాస్టిక్. టంగ్ క్లీనర్ ప్లాస్టిక్. తర్వాత వాష్ చేయడానికి సోప్ బాక్స్ ఉంటుంది కదా, అది ప్లాస్టిక్. సోప్ బాక్స్లో కూడా ప్లాస్టిక్ పెడతాం. ఆ తర్వాత వాడే జగ్గుల కాడి నుంచి బకెట్ల కాడి నుంచి అన్ని ప్లాస్టిక్, మొత్తం అంతా కూడా ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ తోటి అలానే మీరు బ్రేక్ఫాస్ట్కి ఎక్కడన్నా పార్సిల్ తెచ్చుకోవాలంటే కవర్స్, ప్లాస్టిక్ కవర్స్లో బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుంటారు. భోజనము ప్లాస్టిక్ బాక్స్లో తీసుకెళ్తారు. వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్. అది ఒకటి కాదు, మీరు ప్లాస్టిక్ మీద ఆధారపడిపోయారు, పూర్తిగా అట్లా ఆధారపడిపోయేటట్టు చేశారు. ఇదివరకు స్టీల్ బిందెలు తీసుకెళ్ళి వాటర్ తెచ్చుకునేవాళ్ళు మామూలుగా ఊళ్ళల్లో, గ్రామాల్లో. అలాంటి గ్రామాల్లో కూడా ఇప్పుడు ప్లాస్టిక్ బబుల్స్ వచ్చేసినాయి. అలా ఇలా ప్లాస్టిక్ని మీ జీవితంతో సంసారం చేయటం వల్ల ఏం జరిగిద్దంటే, ఇప్పుడు ఊర్లలో ఒక 1000 మంది ఉన్న గ్రామంలో 10 మంది 20 మంది క్యాన్సర్ పేషెంట్లు కనిపిస్తున్నారు. ఇదివరకు ఒక 20 సంవత్సరాల క్రితం వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందా అనేవాళ్ళు, ఇప్పుడు క్యాన్సర్ అంటున్నారు. ఇక పాను డయాబెటిక్స్ ఏ విధంగా అయితే జనాల్లో, మీ ఇంట్లో డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు కదా, ప్రతి ఇంట్లో మీ ఇంట్లో డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు కదా, మా ఇంట్లో కూడా ఉన్నారని ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నారో, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మా ఇంట్లో కూడా క్యాన్సర్ పేషెంట్ ఉన్నారండి, మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా అని చెప్పుకునే స్థితికి తీసుకొస్తారు. దాన్ని ఎలా నివారించవచ్చు అని అంటే, పూర్వం ఒక కొన్ని సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాల క్రితం ఈ విధంగా ప్లాస్టిక్ వాడటం అనేది లేదు. ఇప్పుడు జీవన శైలికి అనుగుణంగా ప్లాస్టిక్ని అందరికీ చేరువ చేసేసి ప్లాస్టిక్ వస్తువుల్లో చేయటం వల్ల ఈ క్యాన్సర్ రోగాలు పెరిగిపోయి క్యాన్సర్ హాస్పిటల్స్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఊరికి ఒక క్యాన్సర్ హాస్పిటల్ వస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి, ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్. ఎట్లా అవాయిడ్ చేయాలి? ప్లాస్టిక్ బాటిల్ బదులు వాటర్ బాటిల్, స్టీల్ బాటిల్ పెట్టుకోండి. అలానే బ్రష్ వచ్చేసి మీరు బ్రష్ వాడతారు కదా, ఆ బ్రష్ బదులు అంటే ఇక్కడ ఒక బ్రష్ గురించి చెప్పేటప్పుడు ఇంతకుముందు ఈ పేస్ట్లు కూడా ప్లాస్టిక్ దాంట్లో పెడతారు. ఇంతకుముందు ఇన్ని క్యాన్సర్ రోగాలు లేవు, ఇన్ని టీత్కి సంబంధించిన వ్యాధులు లేవు. ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న డెంటల్ హాస్పిటల్స్ ఎట్లా వస్తున్నాయి అంటే, ఈ పేస్ట్ చాలా మంచిది, ఇది వాడితే దంత సంరక్షణ అంటారు కదా, ఈ అంత మంచి పేస్ట్ వాడినా కానీ ఇది ఎందువల్ల దంతాలు పాడైపోతున్నాయి, అందరికీ పళ్ళు పుచ్చిపోవటమో లేదా పళ్ళు ఇరిగిపోవటమో ఎందుకు జరుగుతున్నాయి? ఈ పేస్టులు కూడా అంత కల్తీ. మన పూర్వం పెద్దవాళ్ళని చూసుకున్నట్టే వాళ్ళకి 100 సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళ పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవి. వాళ్ళు అప్పుడు ఏం వాడేవాళ్ళు? వాళ్ళు గచ్చిక వాడేవాళ్ళు, అంటే కాల్చిన బూడి తీసుకుని వాడేవాళ్ళు, లేదంటే ముఖం పుల్లలు అని చెప్పేసి వేప కానీ గానుగు కానీ ఉమ్మెత్త పుల్లలు కానీ అవి వాడేవాళ్ళు. అవి వాడటం వల్ల చాలా గట్టిగా ఉండేవి. బ్రష్ వాడుతున్నారు, టూత్పేస్ట్లు వాడుతున్నారు, అయినా కానీ దంతాలకి ఎటువంటి నోయిజ్ అనమాట. సో మనం కనిపెట్టిన ఏదైనా సరే మన నాశనానికి ఉపయోగపడుతుంది, కానీ మనకి ప్రయోజనానికి ఉపయోగపడటం లేదు. ఈ ప్లాస్టిక్ని నివారించకపోతే రానున్న రోజుల్లో వర్షాలు పడటం కష్టం, పడిన వర్షాలు భూమిలోకి ఇంగడం కష్టం. ఆ విధంగా మన నెక్స్ట్ జనరేషన్కి మీరు చాలా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. అలానే క్యాన్సర్ని పెంచి పోషించిన వాళ్ళు అవుతారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు టిఫిన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు స్టీల్ బాక్సులు తీసుకొని వెళ్ళండి. అలానే ఏదైనా హోటల్స్లో ఫుడ్ తెచ్చుకున్నప్పుడు ఒక క్యారీ తీసుకొని వెళ్ళి ఫుడ్ క్యారీ తెచ్చుకోండి. అలానే వాటర్ బాటిల్స్కి స్టీల్ బిందెలు లాంటివి వాడటం మొదలుపెట్టండి. మీరు ఆఫీసులకి వెళ్ళేటప్పుడు మీ భోజనాన్ని ఒక ఆకుల్లోనో లేకపోతే లేదా స్టీల్ బాక్సుల్లోనో అట్లాంటి వాటిల్లో పెట్టుకొని వెళ్తే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం ఏం చేయాలి అని అంటే, ప్రభుత్వం వచ్చేసి ఒక కొన్ని గ్రామాలు తీసుకోవాలి. ఈరోజు ప్లాస్టిక్ బంద్ అంటే ఒకరోజు ఆదివారం రోజు ప్లాస్టిక్ ఎవరు వాడటానికి లేదని చెప్పి చిన్నగా ఆదివారంది 2 రోజులు అట్లా చేసుకుంటూ వెళితే ప్లాస్టిక్ని నివారించిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ జనరేషన్కి మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారని నా అభిప్రాయం.
ఈ అల్యూమినియం వాటిల్లో వండటము, ప్లాస్టిక్ వాటిల్లో వండటము అవాయిడ్ చేసి పూర్వం మన వాళ్ళు మట్టి పాత్రలను యూజ్ చేసేవాళ్ళు. అది చాలా మంచిది. దానివల్ల నష్టం ఏమీ లేదు. మట్టిలో పండిన దాన్ని మట్టి పాత్రలో వండుకొని తినటం వల్ల అది ఒంటికి చాలా మంచిది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే మట్టి పాత్రలు, మట్టికి సంబంధించినవి బాటిల్స్ కూడా తయారవుతున్నాయి. అట్లాంటివి వాడి మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి. క్యాన్సర్కి దూరం కండి. ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే రోగం వచ్చిందని కూడా చూడకుండా ఈ కార్పొరేట్ హాస్పిటల్లో పిండి పిప్పి చేసి శవాన్ని మీ చేతికి ఇస్తారు. ఇదే నేను చెప్పదలుచుకుంది.